సాక్షి టీవీ చర్చా వేదికలో జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన కామెంట్స్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులకు ఆపాదిస్తూ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీకి చెందిన నాయకులు ఆ పార్టీకి కొమ్ము కాస్తున్న కొన్ని మీడియా సంస్థలు విస్తృతంగా తప్పుడు ప్రచారం చేస్తూ ఈ వ్యవహారానికి రాజకీయాన్ని జోడించి బురద జల్లే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండించింది వైఎస్ఆర్సీపీ. జర్నలిస్ట్ కృష్ణంరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కాదు. పాత్రికేయుడిగా ఆయన సాక్షి టీవీ చర్చలో పాల్గొన్నారు. ఆ వ్యాఖ్యలు ఆయనకు సంబంధించినవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. తన వ్యాఖ్యలపై జర్నలిస్ట్ కృష్ణంరాజు ఇచ్చిన వివరణను అనేక మాధ్యమాల్లో చూశాము అన్నారు. ఏ వేదిక మీద అయినా మహిళల గౌరవ మర్యాదలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తే అవి తప్పకుండా ఖండించదగ్గవి. మా పార్టీ అభిప్రాయం కూడా ఇదే. కానీ మా పార్టీకి సంబంధం లేని వ్యక్తి టీవీలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తే అవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవే అన్నట్టుగా, అవి మా పార్టీకి చెందిన నాయకులవే అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ దాని అనుబంధ మీడియా ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అన్నారు. దీన్ని అడ్డం పెట్టుకొని మా పార్టీ అధ్యక్షులు, ఆయన కుటుంబ సభ్యుల మీద టీడీపీ సోషల్ మీడియా వారి నాయకులు ఇష్టానుసారంగా అనైతికంగా పోస్టులు పెడుతూ తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారని మండిపడ్డారు. జర్నలిస్ట్ కృష్ణంరాజు వ్యాఖ్యలు వ్యక్తిగతమని, వాటిని సమర్థించడం లేదు అని సాక్షి టీవీ ప్రజలకు ప్రకటన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేస్తున్నాము అన్నారు. అదే సమయంలో ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా అప్రయత్నంగానైనా మహిళల గౌరవ మర్యాదలకు భంగం కలిగించే వ్యాఖ్యలను, ప్రకటనలను ఖండిస్తున్నాము అని, ఇలాంటి వాటిని సమర్థించబోము అని మరోసారి స్పష్టం చేస్తున్నాము అని పత్రికా ప్రకటన విడుదల చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీందర్, మహేశ్వరి, సాక్షి టీవీలో కేఎస్ఆర్ లైవ్ షోలో జర్నలిస్టు కృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అది ఆయన వ్యక్తిగతానికి సంబంధించినటువంటి అంశం అయినప్పుడు కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించినటువంటి వైనంపై ఆ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే జర్నలిస్టు కృష్ణరాజు ఆ చర్చా వేదికలో అనేక టీవీ ఛానల్స్ లో కూర్చుంటారు, తన అభిప్రాయాలను ఆ చర్చా వేదికలో వెల్లడిస్తుంటారు. అలాంటి దాన్ని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చుట్టడం అనేది కరెక్ట్ కాదంటూ ఆ పార్టీ కొద్దిసేపు క్రితం ఒక పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేసింది. ఎందుకంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులతో పాటు కొన్ని టీవీ ఛానల్లో అదే పనిగా సాక్షి టీవీని బదనాం చేసే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అట్లాగే సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొద్దిసేపు క్రితమే ఈ ప్రకటన కూడా రిలీజ్ చేసింది. మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ పార్టీ అధినేత కానీ అందరూ కూడా మహిళల పట్ల అత్యంతగా గౌరవ మర్యాదలతో ఉంటారు. మహిళలకు సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా కూడా పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు ఈ విధంగా జర్నలిస్ట్ కృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యలను ఆ పార్టీకి ఆపాదించడం కరెక్ట్ కాదంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ప్రకటనలో పేర్కొంది. ఇది కేవలం కృష్ణరాజు సంబంధించినటువంటి వివరణ తప్ప, ఆయన వ్యక్తిగత అభిప్రాయం తప్ప అంత నుంచి పార్టీకి అలాంటి సంబంధం లేదని కూడా తేల్చి చెప్పిన పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాతో పాటు కొన్ని ట్వీట్లు కూడా ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలుపుతూ చేస్తున్నటువంటి వ్యాఖ్య మీద పార్టీ తీవ్రంగా మండిపడటమే కాకుండా ఈ విధంగా కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. దీనికి సంబంధించి పూర్తిగా కృష్ణరాజు సంబంధించినటువంటి వ్యక్తిగతం కానీ ఆయన చేసినటువంటి ఆరోపణలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థించడం లేదని కూడా స్పష్టం చేసింది. రైట్, థ్యాంక్ యూ రవీందర్.